మొత్తం బాడీ ఊపుతాం ఇగో 1 అగో ఓకే సో వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన GSX 1000 సౌరభ్ అన్న దానిపైన క్విక్ షిఫ్టర్ తీసుకున్నాడు అనమాట అన్న రీసెంట్గా. అన్న దానికోసం ఎన్నో రోజులు వెయిట్ చేశాడు. మొత్తానికి ఆ క్విక్ షిఫ్టర్ అయితే మొత్తానికి తీసేసుకున్నాడు అండ్ హీ ఇంపోర్టెడ్ ఇట్ ఫ్రమ్ US ఆర్ UK అనుకుంటా. సో ఆ క్విక్ షిఫ్టర్ మోడల్ మీకు అయితే చూపిస్తా ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్విక్ షిఫ్టర్ మోడల్, దాని వైరింగ్ ఇలా వెళ్ళిపోయి దీని నుంచి వెళ్ళిపోయి లోపలికి వెళ్తుంది అనమాట. సో దీంతో పాటు బేసిక్గా 3 కనెక్టర్స్, ఒకటి మన ఫ్యూల్ ఇంజెక్టర్స్ కి కనెక్ట్ అయ్యే వైరింగ్ ఉంది, దాని తర్వాత ఆ వైరింగ్ వెళ్ళేసి మన ఈ గేర్ రాడ్ కి కనెక్ట్ అవుతుంది దీని ఈ సెన్సర్ కి. దాని తర్వాత దీనికి ఒక సపరేట్ ECU లాంటిది మాడ్యూల్ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ ECU, ఇట్స్ మాడ్యూల్. సో ఆ మాడ్యూల్ ఉందన్నమాట. ఆ మాడ్యూల్ మన ECU కి కనెక్ట్ అవుతుంది. సో బేసిక్ ఏం చేస్తుంది అంటే, మనం లెగ్ ఇక్కడ ప్రెషర్ పెట్టినప్పుడు ఈ సెన్సర్ దీన్ని ఫ్యూల్ ఇంజెక్టర్ కి ఇంకా దీని లోపల ఉన్న ఆ మాడ్యూల్ కి పంపిస్తుంది. ఆ మాడ్యూల్ ECU కి పంపించి ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఇంజన్ లో ఫ్యూలింగ్ ఆగిపోయి ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. కట్ ఆఫ్ అయిన నెక్స్ట్ సెకండే మనకి గేర్ షిఫ్ట్ అవుతుంది, స్మూత్ గా షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది వేసినప్పటి నుంచి క్విక్ షిఫ్టర్ ఈ బైక్ ది గేరింగ్ కూడా చాలా స్మూత్ అయిపోయింది అనమాట. లిటరలీ ఇట్ ఫీల్స్ బటర్ అని కూడా చెప్పకూడదు. మీరు లిటరలీ బటర్ అనే మీకు కొద్దిగా రెసిస్టెన్స్ తెలుస్తుంది, దీంట్లో తెలుస్తలేదు. మీరు వేసిరంటే అరే గేర్ పడిపోయిందా అన్నట్టుంది. ఎట్లా రాడ్ కింద ఆగుతుంది కదా రాడ్, అప్పుడు తెలుస్తుంది మనం గేర్ వేసినామని. అంత స్మూత్ అయిపోయింది దీన్ని జనరల్ గా కూడా. అండ్ ఇది వచ్చేసి ప్రైసింగ్ అన్నకి US నుంచే. సో ఇది వచ్చేసి ప్రైసింగ్ అన్నకి 22,300 రూపీస్ పడ్డది. అది అక్కడ నుంచి తన ఫ్రెండ్ తీసుకొచ్చాడు. బట్ మీరు కనుక తెప్పించుకోవాలనుకుంటున్నారు మీ బైక్ కి అంటే మాత్రం ఇట్ విల్ కాస్ట్ యూ, ఇండియాకి ఇంపోర్ట్ చేయాలంటే 38,000 రూపీస్ సంథింగ్ అవుతుంది అనమాట. అండ్ మీ బైక్ బ్రాండ్ బట్టి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి, సో ఈ క్విక్ షిఫ్టర్ వచ్చేసి యాంటినోరీ రేసింగ్ వాళ్ళది. సో వాళ్ళ దానికంటే ఒక యాప్ అదంతా కూడా ఉంది, అది మనం బండి పైన నడిపేటప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ బైక్ క్విక్ షిఫ్టర్ ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ అది ఎందుకంత యూస్ఫుల్ అనేది కూడా మనం నడిపేటప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఆ లోపల just like check out this bike. It's a GSX 1000 140 bhp and నన్ను అడిగితే ఇట్స్ a rocket, literally a rocket. 200 bhp బైక్స్ ఇవన్నీ ఇంకెంత పవర్ఫుల్ ఉంటే నాకు తెలియదు, కానీ ఇది మోర్ దెన్ ఎనఫ్. మన సిటీకి అసలు అవసరం కూడా లేదు ఇంత పవర్, అంత పవర్ఫుల్ ఇది. సో ఇప్పుడు GoProకి షిఫ్ట్ అయిపోయి లెట్స్ రైడ్ దిస్ బీస్ట్. ఆ లోపల మీకు ఒక్కసారి మన ఇన్లైన్ 4 సింఫనీ అంటారు కదా, అది వినేస్తారా? బా. అండ్ ఈ బైక్లో యాక్చువల్లీ బటర్ఫ్లై వాల్వ్ అనేది ఒకటి ఉంది. సో బేసిక్గా రేవియంగానే 6000 RPM తర్వాత వాల్వ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఎగ్జాస్ట్ ఇంకా లౌడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇట్స్ అ స్టాక్ ఎగ్జాస్ట్. ఆ వాల్వ్ సమ్వేర్ హియర్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద వాల్వ్. సో నౌ లెట్స్ రైడ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రీకింగ్ జపనీస్ బీస్ట్. సో ఇప్పుడు మీకు చూపిస్తా దీని క్విక్ షిఫ్టర్ ఎలా అంటే, ఓకే, నో క్లచ్, 2 3 4 ఫుల్ స్మూదెస్ట్ ఉంది. కానీ అదే కనుక మనం డౌన్ షిఫ్ట్ చేయాలి అంటే ఆటో బ్లిప్. మనం ఆటో బ్లిప్ దీనికి లేదు, మనమే ఆటోమేటిక్గా హ్యాండ్ తోటి ఆటో బ్లిప్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి సూపర్ బైక్స్లో ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ హై స్పీడ్స్, ఇలా ఫాస్ట్గా వెళ్తూ క్లచ్ వాడాలనుకో, ఈ మొత్తం బాడీ ఊపుతాం ఇగో ఇట్లా. సో కొన్నిసార్లు హై స్పీడ్స్లో మనం అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్లా బైక్ ఇలా మూమెంట్ ఇస్తాం కదా, ఈ చిన్న మూమెంట్ ఇస్తాం, మన జోష్లో వేస్తాం కాబట్టి అలాంటి టైంలో మన చేతి నుంచి బైక్ వెళ్ళిపోయే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్, ఇట్స్ లైక్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ కొంచెం మిస్ అవ్వడము, అటు ఇటు అయ్యి. అలా అయ్యింది అనుకోండి, కొద్దిగా అన్స్టేబుల్ అయినా మీకు డెత్ వాబుల్ అనేది ఐడియా ఉంటుంది. సూపర్ బైక్స్ లో డాంపర్స్ ఉంటాయి, దీనికి కూడా డాంపర్ తీసుకోవాలి. సో ఇలా 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 ఊగుతుంది చూసారు. అదే ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ చెప్తా. 1 అగో. సో ఇప్పుడు నేను థ్రాటిల్ వదిలి రేస్ ఇచ్చేసరికి అది ఆల్రెడీ కొద్దిగా వీల్ లిఫ్ట్ అయిపోయింది అనమాట. సో నేను కూడా అదే టైంలో ఇలా మూమెంట్స్ ఇచ్చేసరికి ఈ చిన్న వాబుల్ ఏదైతే ఇచ్చిందో అది కొద్దిగా హై స్పీడ్స్ లో స్టెబిలిటీకి మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను సేమ్ థింగ్ ఇలా దాటంగానే అది షో యూ. సో ఇప్పుడు క్విక్ షిఫ్టర్ వాడేసి మనము క్విక్ షిఫ్ట్ చేసి చూద్దాము. అండ్ యూ కెన్ సీ ద లెవెల్ ఆఫ్ స్టెబిలిటీ ఎంత చేంజ్ అవుతుందో ఇప్పుడు స్టెబిలిటీ మ్యాటర్ లో. అండ్ నేను కూడా లీన్ అవ్వకుండా ఐ విల్ ట్రై టు షో యూ. నౌ గో. As you guys saw, the stability levels ఎంత ఇంక్రీజ్ అయ్యిందో, బికాస్ నా లెగ్ మూమెంట్ ఒకటే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చేతులతో షిఫ్ట్ చేసి ట్రై చేద్దాం. సో మీరే డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఓ మై గాడ్,
ఈ G4 కి నా GoPro కిందకు వచ్చేసింది లిటరలీ. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రైడ్ నేను చేసేటప్పుడు ఆ చిన్న మూమెంట్స్ ఇచ్చిన ఏరో ప్రకారంగా ఏరో కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది కాబట్టి బైక్ విల్ గెట్ మోర్ అన్స్టేబుల్ అనమాట. సో ఇస్ ఇట్ గుడ్ బ్రో ఒక క్విక్ షిఫ్టర్ పైన ఇన్వెస్ట్ చేయడం? ఇస్ ఇట్ గుడ్? చాలా మంది చెప్పొచ్చు యాక్చువల్ మెన్ క్విక్ షిఫ్టర్ వాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేతులతో చేయగలుగుతా, అది చేయగలుగుతా, ఇది చేయగలుగుతా అని చెప్పేసి. బట్ ఎలక్ట్రానిక్స్ విల్ సమ్ టైమ్ హెల్ప్ యూ అండ్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ డిస్ట్రాయ్ యూ అనొచ్చు. బట్ ఇప్పుడు ABS ఇంట్రడ్యూస్ చేశారు. ABS లేకపోయింటే ఈ పాటికి మన డెత్ కౌంట్ 90% ఆఫ్ ద బైక్ ఓనర్స్ డెత్ అయిపోయేటోళ్ళు ఈ పాటికి ABS లేకపోయిందంటే, ఎస్పెషల్లీ ఇలాంటి బైక్స్ కి. సో సంథింగ్ అలానే క్విక్ షిఫ్టర్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే క్విక్ షిఫ్టర్ లేని బైక్స్ లో మేము క్యాన్ బి షిఫ్ట్ బ్రో బైక్ గేర్స్ అది ఇది అంటే యూ క్యాన్ షిఫ్ట్. దాని సీన్ ఏంటంటే రేవిస్తాం కదా, వెంటనే డౌన్ చేసిన ఏదైతే డౌన్ చేస్తామో సెకండ్, అదే సెకండ్ లో యూ నీడ్ టు అప్ షిఫ్ట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు డూ ఆటో బ్లిప్పింగ్, డౌన్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు, క్విక్ షిఫ్టర్ లేదు, అప్పుడు ఇప్పుడు చూడండి దీనికి ఆటో బ్లిప్ చేశాను నేను, దీనిలో ఆటో బ్లిప్పర్ లేదు కానీ నేను సొంతంగా చేశాను మాన్యువల్గా. సో అలా చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ ది టైమింగ్ రైట్ కదా, మీ బండి ఇంజన్ గుడిసిపోతుంది. సో చాలా జాగ్రత్త, అది డోంట్ ట్రై ఇట్ అంత ఈజీగా. మీరు అది సరిగా చేయలేదంటే మాత్రం ఇంజన్ కి కొంచెం హామ్ అవుతుంది. సో ఇప్పుడు అంతా టైమింగ్ ఆలోచిస్తూ కొట్టడం వీటి కంటే ఈ క్విక్ షిఫ్టర్ పెట్టించుకోవడం ఇస్ మచ్ మోర్ పీస్ఫుల్ అండ్ ఇంజన్ కి కూడా తక్కువ హామ్ ఉంటుంది. అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్విక్ షిఫ్టర్ ఎలా పనిచేస్తుందో. సో క్విక్ షిఫ్టర్ ఏం లేదు, ఆ మాడ్యూల్ మన ECU కి కనెక్ట్ అయిపోతుంది. ఓ మై గాడ్, నా GoPro పడిపోతుంది గాయ్స్, ఇంకా అయిపోయింది దీని స్టిక్కింగ్ సీన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్తా మీకు, ఇది ఎక్కడ పట్టదో కూడా తెలియదు, ఇలా పట్టుకొని చెప్తా. సో ఇప్పుడు మీరు క్విక్ షిఫ్టర్ ఎలా పనిచేస్తుంది అంటే బేసిక్ గా మనం ఎప్పుడైతే షిఫ్ట్ రాడ్ పైన కాలు పెట్టి షిఫ్ట్ చేస్తామో అక్కడ ఒక సెన్సర్ ఉంటది అనమాట. ఆ సెన్సర్ ఏంటంటే మన ప్రెషర్ పెట్టబోతున్నాడు వీడు, వెంటనే ఇంజన్ ని కట్ ఆఫ్ చేయండి అని చెప్తుంది. ఇంజన్ కట్ ఆఫ్ అయిన నెక్స్ట్ సెకండ్ మీకు గేర్ చాలా స్మూత్ గా షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే ECU ఫ్యూల్ ఇంజెక్టర్స్ నుంచి ఫ్యూల్ పంప్ ఆపేస్తుంది. ఓకే, ఇంజన్ ని ఒక ఫ్యూ మిల్లీ సెకండ్స్ దాకా ఇంజన్ విల్ కట్ ఆఫ్, టోటలీ కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చిన్న ప్రెషర్ పెట్టి చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్ చాలా స్మూత్ ఉంది క్విక్ షిఫ్టర్. ప్రెషర్ పెడదామంటే అగో కొద్దిగా నొక్కుతుంటే అగో, సో స్లైట్గా టచ్ చేస్తుంటే నేను ఇంజన్ కొద్దిగా ఇట్లా ఆఫ్ అయిపోతుంది. మనకి బండ్లో పెట్రోల్ లేనప్పుడు ఎట్లా ఆఫ్ అవుతుంది లిటరల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ అట్లా ఆఫ్ అవుతుంది అనమాట. అదే ఇంజన్ ని క్విక్ షిఫ్ట్ బేసిక్గా ఇంజన్ ని కొద్దిసేపు కట్ ఆఫ్ చేసేసి దాని తర్వాత యూ కెన్ షిఫ్ట్ యువర్ గేర్ అనమాట. దానివల్ల గేర్ కూడా స్మూత్ గా షిఫ్ట్ అవుతుంది అండ్ ఫ్యూలింగ్ అదంతా కూడా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి బండికి కూడా పెద్దగా హామ్ అంటూ ఏం అవ్వదు. అండ్ నా ఒపీనియన్ లో మాత్రం క్విక్ షిఫ్టర్ ఈస్ ఎ మస్ట్ యాడ్ ఆన్ ఫర్ యువర్ బైక్. ఒక్కసారి మీరు క్విక్ షిఫ్టర్ వేసిన తర్వాత మీ బైక్ లో మీరు నెక్స్ట్ లెవెల్ ఫన్, అంటే నిజం చెప్తున్నా చాలా మజా వస్తుంది. ఇప్పుడు చూడండి లిటరలీ ఎంత స్టేబుల్ వెళ్తున్నా మీకు అసలు మీరు చూస్తున్నారు ఎంత స్టేబుల్ గా పోతుంది బైక్ అని చెప్పేసి. అండ్ మీకు చాలా అంటే చాలా మజా వస్తుంది, నన్ను నమ్మండి. మీరు ఒక్కసారి ఏదైనా ఫ్రెండ్ బైక్ కానీ లేదంటే మీరు పోయి KTM లోనే డ్యూక్ 390 ఏదైతే ఉన్నాయో టెస్ట్ డ్రైవ్ చేయండి. డ్యూక్ 250 కూడా క్విక్ షిఫ్టర్ పెట్టారు ఇప్పుడు వాళ్ళు, ఇంకా ఆటో బ్లిప్పర్స్ కూడా ఉన్నాయి వాటికి. అండ్ ట్రైట్ అవుట్, ఎంత మజా వస్తుందో మీరే చూడండి. లవ్లీ అంటే లవ్లీ అబ్బా. సో ఐ హైలీ రికమెండ్ క్విక్ షిఫ్టర్ ఎస్పెషల్లీ ఇలాంటి బైక్స్ కి. అండ్ నా బైక్ వచ్చి ఆటో బ్లిప్పర్ కూడా ఉంది, దీనిలో ఆటో బ్లిప్పర్ లేదు, ఓన్లీ క్విక్ షిఫ్ట్ ఉంది. అండ్ అంతేకాకుండా ఈ క్విక్ షిఫ్టర్ కంటే ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఏం చేస్తుంది తెలుసా, దాంట్లో యూ కెన్ సెట్ ద సెన్సిటివిటీ. మనము మన గేర్ రాడ్ ని ఎంత సెన్సిటివ్ గా టచ్ చేయంగానే అది రియాక్ట్ అవ్వాలని చెప్పేసి. సో కొద్దిగా టచ్ చేసినా వెంటనే బండి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది అండ్ యూ కెన్ షిఫ్ట్ యువర్ గేర్. లేదు కొద్దిగా ప్రెషర్ పెట్టిన తర్వాత నాకు అది కావాలి అనుకుంటూ అలా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన గేర్ ఏదైతే గేర్ టైమింగ్స్ ఉంటాయి కదా డౌన్ షిఫ్ట్ అండ్ అప్ షిఫ్ట్ కి, దాని ఎన్ని మిల్లీ సెకండ్స్ లో అది అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ అవ్వాలని కూడా సెట్ చేసుకోవచ్చు. అలా చాలా ఫీచర్స్ ఉంది ఆ యాప్ లో. ఆ యాప్ నాతో లేదు, సౌరభ్ అన్న దగ్గర ఉంది, బికాస్ హీఈస్ యూజింగ్ దిస్ బైక్. తను కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు. అండ్ మేము యాక్చువల్లీ దీనిలో ఆటో బ్లిప్పర్ కూడా ఉంది అనుకున్నాం, బట్ ఆటో బ్లిప్పర్ లేదు. కానీ వీడు డౌన్ షిఫ్ట్ కి కూడా మిల్లీ సెకండ్స్ ఇచ్చాడు. అది కూడా క్విక్ షిఫ్టర్ లాగానే పనిచేస్తుంది బేసిక్ గా, బట్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ డౌన్ షిఫ్ట్ మాన్యువల్ గా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద క్విక్ షిఫ్టర్. సో ఈ వీడియో అయితే స్పెషల్ గా క్విక్ షిఫ్టర్ కోసమే చేద్దామనేసి అనుకునేసి తీసాను అనమాట నేను. అండ్ ఇది GoPro కొద్దిగా బెండ్ అయిపోయింది. ఐ డోంట్ నో వ్యూ సీన్ కేల్ ఖతం అయిపోయి ఉంటది ఈ రోజు వాళ్ళ. ఇది ఎస్పెషల్లీ సూపర్ బైక్ తీసుకుంటాను ఇది అయింది. దీని G4 రేంజ్ లో దెబ్బకి దీని గమ్మింగ్ వచ్చేసింది బయటకి, ఆ రేంజ్ లో ఉంటాయి అనమాట దీని G4. సో నేను మీకు బైక్ ఇక్కడ ఎక్కడైనా పక్కన పెట్టుకొని ఒకసారి మీకు దీని గురించి చూపించేస్తే అయిపోతుంది. సో యా, ఇట్స్ అ స్మాల్ బ్లాగ్. బేసికలీ ఇట్స్ అబౌట్ అ క్విక్ షిఫ్టర్, హౌ క్విక్ షిఫ్టర్ వర్క్స్ అండ్ స్టఫ్. బ్లాగ్ ఎండ్ చేసే ముందు జస్ట్ లుక్ ఎట్ దిస్ బీస్ట్. అండ్ దిస్ ఈస్ సంథింగ్, ఇట్స్ అ లీటర్ క్లాస్ GSX. దీని రేంజే వేరు. అండ్
అబ్సల్యూట్లీ లవ్ ఇట్. మన రేవన్ రైడ్ స్టిక్కర్, ఇట్స్ అ బ్యూటిఫుల్ బీస్ట్ నిజం చెప్పాలంటే. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.